హనుమకొండ జిల్లాలో ఇప్పటికే 5 గ్రామ పంచాయతీలను టీబీ రహిత గ్రామాలుగా గుర్తించామని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హనుమకొండను క్షయవ్యాధి రహిత జిల్లాగా ఏర్పడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. నేడు ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం పురస్కరించుకుని హనుమకొండ కాకతీయ మెడికల్ కళాశాలలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీబీని జయించిన వారితో పాటు సంబంధించిన వైద్యులను, ఆశా వర్కర్లను జిల్లా కలెక్టర్ సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఎవరికైనా టీబీకి సంబంధించిన లక్షణాలు ఉన్నట్టయితే ఆశా వర్కర్లని, వైద్యులను సంప్రదించాలన్నారు. జిల్లా వైద్యాధికారి అప్పయ్య మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో ఇప్పటికే 1800 కేసులు గుర్తించామని, వారందరికీ డీబీటీ ద్వారా నెలకు 1000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. టీబీ ఛాంపియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రికవరీ ఎట్లా చేసుకున్నారు వాళ్ళ గురించి మనం వినడం జరిగింది. అలానే ఇక్కడ మనకి ఫీల్డ్లో హార్డ్ వర్క్ చేస్తున్న ఆశాస్ అవ్వచ్చు, ఏఎన్ఎంస్ అవ్వచ్చు, ఫీల్డ్ స్టాఫ్ ఎవరైతే మనకి టీబీ ఎరాడికేషన్ ప్రోగ్రాంలో హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఫెలిసిటేట్ చేసుకోవడం జరిగింది. మనకి ఇంకా ఎక్కువ డిటెక్షన్ రేట్స్ పెంచుకొని, అలానే ఎవరైతే టీబీతో ఎఫెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా కరెక్ట్గా డోసేజ్ తీసుకొని కంప్లీట్ కోర్స్ చేసుకొని సక్సెస్ఫుల్గా టీబీ నుంచి బయటికి రావాలి అనేది ఎఫర్ట్ చేస్తున్నాం. ఈరోజు దిస్ ఇస్ ద డే WHO రికగ్నైజ్డ్ యాజ్ ఎ వరల్డ్ టీబీ డే. అంటే క్షయ నివారణ దినంగా మనం ప్రపంచవ్యాప్తంగా, అందులో ఇండియా వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. టీబీ యొక్క ప్రాముఖ్యతను, సో దాన్ని ఏ విధంగా మనం ఎలిమినేట్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లక్ష్యం మేరకు, అలాగనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం మేరకు. సో దాంట్లో భాగంగా మేము ఇప్పుడు మన జిల్లాలో 1800 పైచిలకు కేసెస్ నోటిఫై అయినాయి. సో దానికి మనము ప్రజలకి, అంటే ఎవరికైతే నోటిఫై అయిన కేసెస్కి 1000 రూపాయల చొప్పున మనం డీబీటీ ఇస్తున్నాము. ఆశాల ద్వారా అంటే ఆ 6 months కోర్సును కూడా